హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి నోట్లో వేసే వెన్నెలా కరిగిపోయే బేకరీ స్టైల్లో బిస్కెట్స్. ఓవెన్ లేకుండా చాలా ఈజీగా చేసుకునే ఈ మౌత్ మెల్టింగ్ బిస్కెట్స్ను ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు షుగర్ పౌడర్ను వేసుకోండి. అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ పౌడరు నెయ్యి పూర్తిగా కలిసేలా ఒక 1 మినిట్ అయినా ఇలా చక్కగా బీట్ చేయండి. తర్వాత ఇప్పుడు అదే కప్పుతోటి 1 కప్పు మైదా పిండిని, 1/2 కప్పు వరకు శనగపిండిని, 1/4 కప్పు వరకు ఉప్మా చేసుకునే సన్న రవ్వ, అదేనండి బొంబాయి రవ్వనే యాడ్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అయితేనే బిస్కెట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు చక్కగా కలిసేలా ముద్దలా చేసుకోవాలి. దీంట్లో ఒక్క చుక్క నీళ్ళు కానీ పాలు కానీ కలపకుండానే ఆ నెయ్యితోనే ఇలా ముద్దలా చేసుకోవాలి. దీంట్లో నేను బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేయడం మర్చిపోయాను. ముందుగానే మీరు 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి కలిపేసేయండి. తర్వాత వెంటనే చిన్న చిన్న బాల్స్లా చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నెమ్మదిగా ప్రెస్ చేయండి. మీకు పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. అస్సలు నానబెట్టాల్సిన అవసరం లేదు. వెంటనే చేసుకోవాలి బిస్కెట్స్ అన్నీ. ఇలా బిస్కెట్స్ అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత మధ్యలో గార్నిష్ కోసం, తినేటప్పుడు మధ్యలో తగలడం కోసం ఇలా చిన్న చిన్న బాదం ముక్కలు కానీ కాజు ముక్కలు కానీ వేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టేసుకొని అడుగు భాగంలో సాల్ట్ వేసుకోండి. మధ్యలో ఒక స్టాండ్ పెట్టేసి ఒక ప్లేట్కు కొంచెం నెయ్యిని అప్లై చేసి మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్లన్నీ ఇందులో దూరంగా సర్దుకోండి. తర్వాత దీనిపైన క్యాప్ పెట్టేసి సిమ్లో ఒక 10 to 15 మినిట్స్ పాటు బేక్ చేయాలి. ఒక 13-15 మినిట్స్ తర్వాత ఒక్కసారి క్యాప్ తీసి చెక్ చేయండి. కలర్ ఇలా కొంచెం చేంజ్ అయ్యి అవి బ్యాక్ సైడ్ చూస్తే ఈ కలర్లోకి వచ్చిందంటే వెంటనే ప్లేట్ను తీసేసేయండి. నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇదే మాదిరిగా నెయ్యిని అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న బిస్కెట్స్ని సర్దుకొని పెట్టేసేయండి. అంతేనండి, చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా, చాలా టేస్టీగా ఉండే ఈ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. కంప్లీట్గా చల్లారిన తర్వాతనే తీయండి, అప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 1-2 మంత్స్ పాటు నిల్వ ఉంటాయి. చూసారు కదండి ఎంత చక్కగా వచ్చాయో. నోట్లో వేస్తే అలా కరిగిపోతాయి. బోల్డ్ అని డబ్బులు పెట్టి బేకరీ నుంచి తెచ్చుకునే ఈ బిస్కెట్స్ను ఇంట్లోనే అదే టేస్ట్తో హైజెనిక్గా ఇలా ప్రిపేర్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతాయి. ముఖ్యంగా పిల్లలకు స్కూల్లో లంచ్ బాక్స్కి స్నాక్స్ ఇలా పెట్టడానికి కూడా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ఈ బిస్కెట్స్ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.